హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల రూపాయలు, సో ఆ 2 లక్షల రూపాయలకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే మనకు ₹1,00,000 ఉందో ఆ ₹1,00,000 సంబంధించి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500కు సంబంధించి విడుదల చేయబోతున్నారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు చేయవలసింది లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి మనకు ఎప్పుడు విడుదల చేస్తారు, అయితే మనకు 2 లక్షల వరకు అయితే విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించి కూడా డేట్ అనేది మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రైతు రుణమాఫీ అనేది చేపడతామని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో సందర్భంగా అయితే ప్రకటన చేశారు. అయినప్పటికీ రైతు రుణమాఫీని అయితే పట్టించుకోలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అయితే మనకు దుమ్మెత్తిపోసాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే సో మేము ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్కటి అయితే నెరవేరుస్తాము, సో రైతు రుణమాఫీ ఏదైతే ఉందో తప్పనిసరిగా మేము ఈ తేదీని అయితే విడుదల చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఆగస్టు 15వ తేదీన ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పేసి డేట్స్ అనేది ఫిక్స్ చేశారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్స్లో ఉన్నారో, ఎవరైతే ఇనెలిజిబుల్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పేర్లు నమోదు జాబితాలు అనేవి రెడీ చేయండి అని చెప్పేసి కూడా అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ పనిలో అధికారులు అయితే ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి సో వారు రుణం అనేది అంటే ఎప్పటి నుంచి తీసుకున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి విధి విధానాల అనుగుణంగా అయితే ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాన్ ఎలిజిబుల్, సో ఇనెలిజిబుల్, సో దానికి సంబంధించి అయితే అధికారులు అయితే కలెక్ట్ చేస్తున్నారండి. అయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఆగస్టు 15వ తేదీన కంపల్సరీగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే మేము కంపల్సరీగా అదే పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళా స్వయం సహాయక సంఘాలు వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా వరకు వీళ్లకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ₹1,00,000 వరకు సున్నా వడ్డీ అంటే వడ్డీ లేకుండా మనకు రుణాలు అనేది అందించే విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి ₹1,00,000 వరకు ఏంటంటే వడ్డీ లేకుండా రుణాలు అనేది ఇవ్వబోతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలు తమ ఏదైనా బిజినెస్లు చేసుకోవాలన్నా కానీ తమ ప్రభుత్వం అయితే అండగా ఉంటుందని చెప్పేసి కూడా అయితే వాపోయారండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకేంటంటే ఈ రుణాలు పొందాలంటే కనుక తప్పనిసరిగా తమ బ్యాంకుకు వెళ్ళి జస్ట్ మీరు మాకు రుణం కావాలి అని చెప్పి మీ యొక్క గ్రూపులు వెళ్ళి అడిగినట్లయితే కనుక వెంటనే ఈ ₹1,00,000 వడ్డీ లేని రుణాలు అనేది మీకు అందుతాయని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అలాగే మరిన్ని బెనిఫిట్స్ అనేది మా యొక్క ప్రభుత్వం తీసుకొని వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారండి. అలాగే మహిళలకు సంబంధించి చాలా వరకు 6 గ్యారెంటీలు కూడా అయితే మహిళలకు సంబంధించి మేము ప్రారంభించాము అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే రైతులకు సంబంధించి కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని విధి విధానాలు అయితే విడుదల చేశారు. సో రైతు రుణమాఫీకి సంబంధించి ఆ విధి విధానాలకు లోబడి ఉంటేనే మీకు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు అయితే చేస్తారు. ఒకవేళ విధి విధానాల్లో లోబడి ఉండకుంటే కనుక మీకు రుణమాఫీ అనేది ఆల్మోస్ట్ అయితే రాదండి. అయితే మనకు ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ₹1,00,000 అంటే వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పటి నుండి ఇస్తారని చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ కోడ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత
రైతు రుణమాఫీకి సంబంధించి ప్రారంభించిన తర్వాతనే మేము డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అంటే 0 వడ్డీ రుణాలు అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 3 కేటగిరీలకు సంబంధించినటువంటి గ్యారెంటీలు అయితే మహాలక్ష్మి గ్యారెంటీలో అయితే పొందుపరిచారు. ఒకటి చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అంటే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆ పథకాన్ని కూడా అయితే ప్రారంభించారు. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళకు నెల 2500 రూపాయలు అయితే ఇచ్చేదాన్ని కూడా అయితే మనకు ప్రారంభించారు. అయితే మనకు ఇక్కడ మహాలక్ష్మి గ్యారెంటీలో 2 అయితే అమలు చేశారండి. ఫ్రీ బస్సు పథకాన్ని అయితే అమలు చేశారు. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే కొనే విధంగా అయితే అది అమలు చేశారు. సో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కొంటే కనుక మీకు సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుందండి. అలాగే మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల 2500 రూపాయలు ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పేసి చాలామంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే మహిళలకు సంబంధించి 2500 రూపాయలు ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పేసి దీనికి సంబంధించి మనకు ఒక విలేకరు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే అడిగారు. అయితే దీని కారణంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రశ్నించిన విధం చూసుకున్నట్లయితే మేము 2500 కాదు ప్రతి ఒక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేది విడుదల చేస్తాము. మేము ఏ ఒక్క పథకాన్ని అయితే మిస్ చేయము. చెప్పిన విధంగానే అన్ని పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది విడుదల చేస్తాము. ప్రతి ఒక్క పేదరికంతో ఎవరైతే అలమటించిపోతున్నారో అలాంటి వాళ్ళందరికీ అందే విధంగా ప్రతి ఒక్క అర్హుడికి మేము ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఏ ఒక్క పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ కానివ్వచ్చు, ఏ ఒక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల కానివ్వచ్చు, ఏ ఒక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా అయితే మనకి ఇప్పుడైతే కుదరదు. కాబట్టి మేము ప్రయత్నించినప్పటికీ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో తెలంగాణ ఎన్నికల కోడ్, ఈ కోడ్ ద్వారా ఏంటంటే మీరు ఏ పథకాన్ని ప్రారంభించకూడదు, ఏ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది విడుదల చేయకూడదు. విడుదల చేసిన ఎడల మీ పైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి దీని కారణంగానే మేమైతే డబ్బులు అనేది విడుదల చేయలేదు. మేము ఈ కోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో వెంటనే పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేసే దానిపై ఫోకస్ చేస్తామని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది మనకు ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనకేంటంటే దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. దీనికి సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది. తప్పనిసరిగా ఈ మహాలక్ష్మి 2500 కానివ్వచ్చు, అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కానివ్వచ్చు, డ్వాక్రా మహిళకి ఇవ్వబోయే 0 వడ్డీ రుణాలకు సంబంధించి కానివ్వచ్చు, ప్రతి ఒక్క దానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్తో ఎన్పిసిఐ అలాగే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఈ 3 చేసుకొని దయచేసి మీరు పర్ఫెక్ట్ పొజిషన్ అంటే కరెక్ట్గా పెట్టుకోండి. మీకు ఎప్పుడు విడుదల చేసినా ఇమీడియట్లీ అమౌంట్ అనేది జమ అవుతుందండి. ఒకవేళ మీరు ఇవి పెట్టుకోకపోతే కనుక మీకు అయితే డబ్బులు అయితే జమ కావండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఫర్దర్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేసుకోకుండా మీరు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.